హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీకు ఒక చిట్టి ఫండ్ గురించి చెప్పబోతున్నానండి. యాక్చువల్లీ మనము బయట ఎట్లా చిట్టీలు వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము అలా వేస్తూ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది మన ఒక కంపెనీ. అదే వచ్చేసి శ్రీజ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. సిన్స్ 2008 నుంచి వెళ్ళి మనకి ఇది ఉందండి. ఇది వచ్చేసి ఏంటంటే నిర్మల్ డిస్టిక్, అంటే ఇంతకుముందు ఆదిలాబాద్ డిస్టిక్ తెలంగాణలో ఉంది. మనకు ఇక్కడ హౌస్ నెంబర్తో సహా ఉంది 1-2-28/11 నటరాజ్ నగర్. ఓకేనా, మీరు కావాలంటే చెక్ చేసి కూడా కావచ్చు. ఓకేనా, మనం చిట్టి వేస్తూ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ వచ్చేసి లోక సంపత్ రెడ్డి. బ్యాంక్ అకౌంట్స్ వచ్చేసి మన యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఇండెక్స్ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ అండ్ చిట్ ఫంక్షన్, ఏజెంట్ ఆపర్చునిటీ, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్, ఫ్యూచర్ కెరియర్. సో ఇలా మనకి ఏంటంటే టోటల్గా ఇలా ఉన్నాయి. సో కంపెనీ ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్ చూద్దాం. ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ లీగాలిటీస్ ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉన్నది మనకు. ఓకే, ఇక్కడ జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది చూడండి మనకు. తర్వాత చూసుకుంటే ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ లీగాలిటీస్ పాన్ నెంబర్ ఉంది, ట్యాన్ నెంబర్ ఉంది, జిఎస్టీ నెంబరు, సిఐఎన్ నెంబరు. సో ఇక్కడ మనకి ఏంటంటే టోటల్గా 1982 అంటే 1982 ఏదైతే కండిషన్స్ ఉన్నాయో దాని పరంగానే మన కంపెనీ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. సో కంపెనీ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ చూడండి, మళ్ళీ లీగాలిటీస్ వచ్చేసి పాన్ కార్డు అండ్ జిఎస్టీ నెంబర్ వచ్చేసి ఇదండి మనకి ఇక్కడ. సో రిజిస్టర్ అయినట్టు జిఎస్టీ ఇది. సో దాని తర్వాత ఇక్కడ శ్రీజ చిట్ ఫండ్ రెగ్యులేటెడ్ బై సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్. మనకు యాక్ట్ అంటే 1982 ఏదైతే యాక్ట్ ఉందో చిట్ ఫండ్ది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే మన కంపెనీ లాంచ్ చేయడం జరిగిందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, సో ఈ కంపెనీ ఏంటంటే మనకు స్టార్ట్ అయ్యి ఒక 3 months అవుతుందండి. ఓకే, సో ఆర్బీఐ అప్రూవల్ కూడా ఉంది, పిఎస్ఓ కూడా అప్రూవల్ ఉందండి మనకు. పిఎస్ఓ అంటే ప్రియర్ శాంక్షన్ ఆర్డర్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే చిట్ ఫంక్షన్ సెకండ్ది. సో చిట్ ఫంక్షన్, సో మనం ఇక్కడ ఏంటంటే మనం ఒక అగ్రిమెంట్ అనేది ఇక్కడ ఫిలప్ చేసామండి. ఒక 2200 రూపీస్తో స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఇది వీక్లీ పే చేసుకోవచ్చు ఆర్ మంత్లీ పే చేసుకోవచ్చు. బయట కూడా మనకు మంత్లీ ఉంటుంది కదండి. సో ఇక్కడ వీక్లీ కూడా పే చేసుకోవచ్చు చిట్టి అని. సో ఎలానో చూద్దాం. చిట్ డీటెయిల్స్. చిట్ వాల్యూ వచ్చేసి ఒక 50,000 అనుకోండి ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ వీక్స్ వచ్చేసి 100 వీక్స్ ఉంటాయి. వీక్లీ ఇన్వెస్ట్మెంట్ 500 కట్టుకోవచ్చు, లేదా కూడా మనం 2000 రూపీస్ కూడా మంత్లీ పే చేసుకోవచ్చు. ఫస్ట్ చిట్ అంటే కంపల్సరీ ఏంటంటే కంపెనీ తీసుకుంటుంది. ఓకేనా, ఫస్ట్ ఏదైతే చిట్టి ఉందో అది కంపెనీ తీసుకుంటుంది. వీక్లీ ఆక్షన్ కండక్టెడ్, మనకి ఏంటంటే డ్రా ఉంటుంది వీక్లీ. ఆక్షన్ విన్నర్ షుడ్ బి ప్రొడ్యూస్, అంటే మనం ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ ఏదైతే ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ వీక్ కంపెనీ తీసుకుంటుంది, సెకండ్ వీక్ ఎవరైతే విన్ అయ్యారో డ్రాలో వాళ్ళకి ఇచ్చేస్తుంది. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కంపల్సరీ ఏంటంటే ఎల్ఐసి లీన్ ఉండాలి అండ్ ప్రెడ్జింగ్ ఎన్పిఎస్ ఆర్ చిట్ సబ్స్క్రైబ్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకేనా, సో ఇవి ఉంటే కనుక మనకి ఏంటంటే ఆ చిట్టు ఇచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఇన్స్టాల్మెంట్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కావాలంటే కంపెనీలో స్టార్ట్ కావాలంటే ఫస్ట్ మాత్రం 2000 రూపీస్తో స్టార్ట్ చేయాలి ఉంటుందండి. ఒక 200 చిట్టి రిజిస్ట్రేషన్ ఒక ఏజెంట్గా మనం ఇందులో జాయిన్ కావడానికి 200, అంటే టోటల్గా ఒక 2200 తోటి ఇక్కడ స్టార్ట్ చేస్తాము. అంటే 4 వీక్స్ ఇన్స్టాల్మెంట్ ముందే కట్టేస్తాం. 4 వీక్స్ తర్వాత మనం అప్పుడు వీక్లీ పే చేసుకోవచ్చు. ఓకేనా, మనం స్టార్టింగ్ మాత్రం 2200 తోటి స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ వీక్ వచ్చేసి చూడండి 500. ఓకేనా, సెకండ్ వీక్ నుంచి 40 వీక్ అంటే 14th వీక్ వచ్చేసి 440 పే చేస్తామండి. ఓకే, 41 to 60th వీక్ వరకు మనకి ఏంటంటే 60 వీక్ వరకు 450 పే చేస్తాం. 61 to 70 వీక్ వరకు 460, 71 to 84 475, 85 to 91 485, 92 100 500 ఇలా ఇన్స్టాల్మెంట్లో మనం పే చేస్తామండి. ఓకేనా, ఏజెంట్ ఆపర్చునిటీస్. సో మనం ఇక్కడ మరి ఎలా ఇన్కమ్ తీసుకోవచ్చు మరి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా,
సో ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా కంపల్సరీ మనం ఇందులో ఒక అవకాశం పొందాలంటే కంపల్సరీ ఇవి ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. సో ఏజెంట్ ఆఫ్ 18 years అండ్ ఎబో కంపల్సరీ 18 years ఎబో ఉండాలి. మినిమం 10th class ఎడ్యుకేషన్ ఉండాలి. వాళ్ళకి కంపల్సరీ ఒక పాన్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంట్, ఒకటి చిట్ సబ్స్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఒక పాన్ కార్డ్కి ఒకటే ఐడి తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ర్యాంక్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయండి. ఏజెంట్, సో ఒక డైరెక్ట్ చేసామనుకోండి, మనకి ఏంటంటే మనకు ఏజెంట్ అని మనం ఒక ర్యాంక్ ఇస్తుందండి కంపెనీ. ఎప్పుడైతే సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ +1 చేసుకుంటే, అంటే దాంతోపాటు ఇద్దరిని డైరెక్ట్ చేసినప్పుడు సో మనకేంటంటే ఎగ్జిక్యూటివ్ ఇస్తుంది. మరి ఇంకొకరిని డైరెక్ట్ చేసినప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సో ఇంకొకరిని డైరెక్ట్ చేసినప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటుంది. సో అసిస్టెంట్ మేనేజర్ ఎప్పుడంటే ఇంకా ఇద్దరిని డైరెక్ట్ చేసిన అంటే టోటల్ డైరెక్ట్స్ అప్పటికి 6 ఉండాలి. మేనేజర్ వచ్చేసి 8 మంది డైరెక్ట్స్ ఉంటే మనకు మేనేజర్ అంటండి. రెగ్యులేషన్ మేనేజర్ అంటే 10 members డైరెక్ట్ ఉండాలి. ఓకేనా. పెర్ఫార్మెన్స్ సెన్సిటివ్, ఎలా మనకి ఇన్కమ్ వస్తుంది ఏంటి చూద్దాం ఇప్పుడు. సో మీ కింద 10 members, ఎగ్జాంపుల్ 10 ఎంతమందినైనా డైరెక్ట్ అనేది వేసుకోవచ్చు మనం ఇక్కడ. కానీ ఎగ్జాంపుల్ ఒక 10 members అయినప్పుడు 200 1 time ఇస్తుంది. అది మనకి ఒక్కొక్కరి నుంచి 200 ఇస్తుంది. అప్పుడు మనకు 2000 rupees వస్తుంది. ఓకేనా. 1 time 2000 1 time వస్తుంది. సో ఎప్పుడైతే మీ కింద సెకండ్ వీక్లో వాళ్ళు మనం 10 members చేసినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 10 members చేస్తారు కదా, అప్పుడు 100 members అవుతారు. సో 100 members అయినప్పుడు మనకేంటంటే ఒకరి నుంచి మనకు 2 rupees ఇస్తుంది కంపెనీ. 2 rupees ఇస్తే 2 rupees ఇంటూ 200 days ఇస్తుంది. అంటే ఒక్కొక్క చూపు అంటే 200 into 100 days ఇస్తుంది. అంటే 20,000 rupees ఇస్తుంది కంపెనీ. సో 1000 members అయినప్పుడు 2 rupees ఒక్కరి నుంచి ఇస్తుంది. మళ్ళీ అప్పుడు మనకు అక్కడ 2000 rupees ఇస్తుంది. అట్లా ఇంటూ 100 days ఇస్తుంది. ఓకేనా. అంటే మనకి ఇక్కడ 2 lakhs వరకు ఇస్తుంది. అండ్ 10,000 member అయినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు 20 lakhs వరకు ఇన్కమ్ వస్తుందండి. ఓకే. 1 lakh అయినప్పుడు సో 2 crores వరకు ఇన్కమ్ వస్తుంది. సో ఇలా మనకు 7th level వరకు ఇన్కమ్ ఉందండి. మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో చూసుకుంటే ఎంత ఇన్కమ్ ఉన్నది చూద్దాం ఒకసారి. సో 200 crores వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఇందులో మనం లాస్ట్లో ఈ 7th level వరకు. ఓకేనా. ఇందులో ఏంటంటే మనం ఎంతమందినైనా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. 10 మందిని కాదు 100 మందిని కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. యాజ్ యూ విష్. కాకపోతే ఒక మూమెంట్ పరంగా 10 members 100 members 1000 members ఇట్లా మనకి ఇక్కడ ఇన్కమ్స్ అనేవి ఇచ్చాడు. ఓకేనా. సో కంపల్సరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ. షిట్ సబ్స్క్రిప్షన్కు కంపల్సరీ 2200 మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఒకటి 200 అనేది 2000 అనేది ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం. అంటే ఫస్ట్ 4 weeksకి ఫస్టే 2000 ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం. అండ్ 200 ఏంటంటే ఏజెంట్గా మనం ఇందులో ఒక ఆపర్చునిటీ పొందుతున్నాం కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ ఫీజు లాగా 200 అనేది కంపెనీ తీసుకుంటుంది. ఓకేనా. సో పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఓకేనా. డైలీ ప్రమోషనల్ బోనస్ అంటే మనకు డైలీ ఒక 20 rupees, అంటే మనం ఎప్పుడైతే ఇందులో 2200తో స్టార్ట్ చేస్తామో డైలీ ఒక 20 rupees వస్తుందండి మన కంపెనీ నుంచి. ఓకేనా. 20 rupees ఇంటూ క్రెడిటెడ్ టు వ్యాలెట్. అది ఎప్పటి వరకు వస్తుందంటే మనకి ఏంటంటే 100 days వరకు వస్తుంది. కానీ కంపల్సరీ ఒక 2 members డైరెక్ట్ ఉండాలి మనకు. అది విత్డ్రాల్ చేసుకోవాలంటే కంపల్సరీ ఒక ఇద్దరు డైరెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. సో పేఅవుట్స్ విల్ బి బ్యాంక్ డైరెక్ట్ క్రెడిట్ అండ్ మండే రోజు మనకి ఏంటంటే క్రెడిట్ అయిపోతుంది. మండే మనకి ఎంతైతే ఇన్కమ్ వచ్చిందో ఆ రోజు మండే రోజు 11:59 PM క్లోజింగ్ డే. అండ్ మండే రోజు వచ్చేసి మనకి ఏంటంటే ఆ రోజు ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ క్యాష్ అవుట్ క్యాష్ ఇన్ఫ్లో వచ్చేసి 5% అండి. అవుట్ఫ్లో వచ్చేసి ఫోర్మెన్ కమిషన్ వచ్చేసి 5% ఇస్తున్నాడు. ఏజెంట్స్ కమిషన్ వచ్చేసి 4% ఇస్తున్నాడు. 1% మాత్రమే కంపెనీ అడ్మినిస్ట్రేషన్కి పోతుంది. ఓకేనా. ఇది ఫ్యూచర్ కెరియర్ అండి మనకి ఇది. సో చాలా కంపెనీస్ వస్తున్నాయి కానీ ఏంటంటే ఈ చిట్టి పరంగా సో వాడు ఒక 10 అంటే వాడు ఎలాంటి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోకుండా జస్ట్ ఒక 1% ఇన్కమ్ తీసుకొని మనకు టోటల్గా ఏదైతే మన ఇన్కమ్స్ అనేది ఉన్నాయో అవి మాత్రం అందరికీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో అందుకని ఏంటంటే టోటల్గా లీగల్ ప్లాన్ అండి ఇది.
సో ఇక్కడ చూసుకుంటే పాయింట్స్ టు బి నోటెడ్ కంపల్సరీ 1982 యాక్ట్ ప్రకారం ఇది అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. మనకేంటంటే పిఎస్ఓ స్టార్టింగ్ చిట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మనకేంటంటే శ్రీజ చిట్స్ ట్రెడిషనల్ ఫండ్ కంపెనీ లైక్ కంపెనీస్. సో ఎలా అయితే ట్రెడిషనల్ కంపెనీస్ ఉన్నాయో సేమ్ అలాగే ఈ కంపెనీ కూడా. అండ్ కంపెనీ మనకు పే కూడా చేస్తుంది. ఏం పే అంటే జిఎస్టీ, ఇన్కమ్ అండ్ ట్యాక్స్ కూడా పే చేస్తుంది. ఓకేనా. అంటే 16A ఫామ్ కూడా ఇస్తుందండి కస్టమర్స్కి. మనకు 16 టీడీఎస్ పే చేసిన తర్వాత మనకు రిటర్న్ వస్తుంది కానీ సో అది 16A ఫామ్ కూడా మనకు వస్తుంది. ఓకేనా. సో ఇది ఏజెంట్ మనం స్టార్ట్ అయినప్పుడు ఏజెంట్ అప్లికేషన్ ఫామ్, ఇది బిడ్ అథరైజేషన్ లెటర్ ఇది. ఓకేనా. ఏజెంట్ ఫామ్ కంపల్సరీ ఇది ఫిలప్ చేయడం ఉంటుంది ప్రతి ఒక్కరు. ఓకేనా. ఇది చిట్ అగ్రిమెంట్ ఫామ్, ఇది ఏ. చిట్ అగ్రిమెంట్ ఫామ్ బి. ఇది అగ్రిమెంట్ అనేది కంపెనీ తీసుకుంటుంది. ఓకేనా. ఇది అండి కంపెనీ డీటెయిల్స్ వచ్చేసి. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఏంటంటే ప్రమోషనల్ పరంగా ఒక కాన్సెప్ట్ అనేది రిలీజ్ చేసింది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు 3000 మెంబర్స్ ఉన్నారు మన కంపెనీలో. అది 1 lakh అయ్యే వరకు ఇది ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 500 రూపీస్ తోటి ఒక రిజిస్టర్ అవుతే మనం ఒక 3 మెంబర్స్ని జాయిన్ చేయాలి డైరెక్ట్ రిఫరల్గా. 3 మెంబర్స్ మాత్రమే. ఒక 500 తోటి మీరు రిజిస్టర్ అవుతారు. ఇంకో 3 మెంబర్స్ని రిజిస్టర్ చేపిస్తారు 500 తోటి. సో అప్పుడు మీకు ఏంటంటే కంపెనీ ఏమంటుందంటే నేను ఒక బోనస్ ఇస్తున్నాను, ఆ బోనస్ వచ్చేసి డైలీ 500 ఇస్తాను. సో మీరు ఏదైతే ఉన్నదో నేను ఒక యాడ్స్ ఇస్తాను వెబ్సైట్లో, ఆ యాడ్స్ని మీరు కనుక స్టేటస్గా పెట్టుకుంటే మీకు డైలీ 500 ఇస్తాను అంటుంది. ఎప్పటి వరకు? కంపెనీలో 1 lakh మెంబర్స్ అయ్యే వరకు. ఎందుకు అంటుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్కి, మంచి కంపెనీస్కి రావాలంటే రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఈ కంపెనీ గురించి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలని సో కంపెనీ ప్రమోషన్ పరంగా ఈ ప్లాను చేయడం జరిగిందండి. ఈ ప్లాన్ వచ్చేసి జస్ట్ ఒక 1 lakh పీపుల్ అయ్యే వరకు ఉంటుంది. అది ఒక 1 month, 1.5 month, 2 months అది మనం చెప్పలేం. కానీ 1 lakh పీపుల్ అయ్యే వరకు మాత్రం ఈ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు 500తో స్టార్ట్ చేయాలి, ముగ్గురిని 500తో చేస్తే డైలీ 500 వస్తుంది. ఓకేనా. సో అది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఓకేనా. సో ఇది కంపెనీ. సో కంపెనీ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన నేను ఇన్కమ్ మాత్రమే తీసేస్తుంది. కానీ నేను ఇంత దాకా 10 minutes చెప్పాను కదా, ఆ ఇన్కమ్ మనకి వెళ్ళకాలం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాక్డౌన్, సో ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది కావాలి, అవునా కదా. సో అందుకని ఇలాంటి ఇన్కమ్స్ మంచి ప్లాన్స్ అనేది తీసుకొస్తాను మీ ముందుకి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎనీ డౌట్స్ ఉంటే కనుక కింద నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.